సో హాయ్ ఫ్రెండ్స్. సో మనకి థియరీ ఎగ్జామ్స్ కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. సో థియరీ ఎగ్జామ్స్లో మన ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి అబ్నార్మల్ అండ్ హెల్త్ సైకాలజీ. సో దీనికి మనం ఇంట్రడక్షన్ యూనిట్ 1 మనకి మొత్తం సిలబస్ వచ్చేసి 5 యూనిట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ అండ్ 5th యూనిట్. 5 యూనిట్స్ ఉన్నాయి. సో మెయిన్ టాపిక్స్ కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇంత టైం కూడా తక్కువ ఉంది కాబట్టి మనం తొందర కంప్లీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ యూనిట్లో మనకు మెయిన్ టాపిక్ ఏంటంటే డెఫినేషన్స్. సో డెఫినేషన్స్లో అబ్నార్మల్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ, సైకియాట్రీ. సో ఈ మూడిటి డెఫినేషన్స్ మనం ఇప్పుడు చూద్దాం. సో అబ్నార్మల్ సైకాలజీ హ్యాస్ బీన్ డిఫైన్డ్ వేరియస్లీ అకార్డింగ్ టు ది సైంటిస్టులు చాలామంది చాలా రకాలుగా చెప్పారు దీనికి డెఫినేషన్స్. కానీ సో ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ. సో అబ్నార్మల్ హెల్త్ సైకాలజీ అంటే ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ. ఇందులో ప్యాటర్న్స్ ఆఫ్ బిహేవియర్, ఎమోషన్స్ అండ్ థాట్స్ గురించి మనం చదువుతాం. అంటే దాని గురించి తెలుసుకోవాలంటే ఒక పర్సన్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి, థాట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ. నెక్స్ట్ యాజ్ ఎ మెంటల్ డిజార్డర్స్. సో మెంటల్ డిజార్డర్స్ గురించి తెలుసుకోవడము, మైండ్ అండ్ బాడీ ప్రాబ్లమ్స్. సో ఇవి దీని గురించి తెలుసుకునేది అబ్నార్మల్ సైకాలజీ. సో అబ్నార్మల్ సైకాలజీ అంటే ఫస్ట్ అబ్నార్మాలిటీ అంటే ఏంటి అంటే, అబ్నార్మల్ అంటే నార్మల్గా బిహేవ్ చేయకపోవడం, అంటే అందరూ ఉన్నట్టు ఉండకపోవడము, డిఫరెంట్గా థింక్ చేయడము, డిఫరెంట్గా బిహేవ్ చేయడము, డిఫరెంట్గా ఎమోషన్స్ని చూపించడం, ఇలాంటివన్నీ అబ్నార్మాలిటీ కిందకి వస్తే అవి ఏ లెవెల్లో ఉన్నాయి ఎట్లా అనేది అబ్నార్మల్ సైకాలజీ. నెక్స్ట్ క్లినికల్ సైకాలజీ. సో క్లినికల్ సైకాలజీ మీన్స్ ఇది కూడా ఒక ఫీల్డ్ ఆఫ్ సైకాలజీ, ఇది కూడా ఒక బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ దట్ సీక్స్ టు అసెస్, అండర్స్టాండ్ అండ్ ట్రీట్ సైకలాజికల్ కండిషన్స్ ఇన్ ఎ క్లినికల్ ప్రాక్టీస్. సో క్లినికల్ ప్రాక్టీస్లో ఎలా వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఏదైనా ఎమోషన్ ఇంబ్యాలెన్స్ అయిందా, లేకపోతే ఏదైనా అయినప్పుడు వాళ్ళు, మనం జనరల్గా వింటుంటాం కదండి, సెషన్స్కి వెళ్తారు వాళ్ళు, ట్రీట్మెంట్కి వెళ్తారు. ట్రీట్మెంట్కి వెళ్ళిన మందులు వేసుకోవడం అట్లా కాకుండా వాళ్ళు సెషన్స్కి వెళ్తారు. సెషన్స్కి వెళ్తే వాళ్ళు ఒక సెషన్కి వాళ్ళకి థెరపటిక్ సెషన్స్ అనమాట. అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేయడము, లేకపోతే వాళ్ళ బిహేవియర్ని చేంజ్ చేసేలాగా మనము కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇలాంటివన్నీ క్లినికల్ సైకాలజీ కిందకి వస్తాయి. నెక్స్ట్ సైకియాట్రీ. సో సైకియాట్రీ అంటే కంప్లీట్గా ఒక మెడికల్ డిగ్రీ ఉండి ఆ మెంటల్ ప్రాబ్లమ్స్కి వాళ్ళు మెడికల్గా ట్రీట్ చేస్తారు, మెడిసిన్స్ రాస్తారు. సో ఇట్స్ ఎ డిసీజ్ ప్రాసెస్. సో ఇందులో మెడికల్గా ట్రీట్మెంట్ చేసే వాళ్ళను సైకియాట్రిస్ట్ అంటారు. సో మీరు ఒకసారి చూస్తే ఈ లాస్ట్కి మనకి ప్రతి లెసన్ తర్వాత కీవర్డ్స్ ఉన్నాయి. సో ఈ కీవర్డ్స్లో కూడా చెప్పాను చూడండి. క్లినికల్ సైకాలజిస్ట్ అంటే ఏ PhD ఆర్ సైకియాట్రిక్ డిగ్రీ హూ స్పెంట్ 4 or 6 years ఇన్ గ్రాడ్యుయేట్ స్కూల్ అండ్ కంప్లీట్ 1 year క్లినికల్ ఇంటర్న్షిప్. క్లినికల్ సైకాలజీ ప్రోగ్రామ్స్ ఎంఫసైజ్ ట్రైనింగ్ అండ్ ఇన్ అసెస్మెంట్ అండ్ థెరపటిక్ ఇంటర్వెన్షన్స్. సో ఇది క్లినికల్ సైకాలజిస్ట్. సో ఇట్లా మనకి ఇవన్నీ ఉన్నాయి. సైకియాట్రిస్ట్ అంటే ఎవరు? సో an MD who specializes in diagnosis and treating medical disorders because of their medical degree. Psychiatrist can also prescribe the psychoactive drugs. సో డ్రగ్స్ని రాసేది ఎవరు అంటే సైకియాట్రిస్ట్. మనం రాయకూడదు, మనం జస్ట్ కౌన్సిలింగ్ సెషన్స్ ఇస్తాము. సో సైకియాట్రిస్ట్ ఎవరంటే మెడికల్గా ప్రిస్క్రిప్షన్ రాసి మెడిసిన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. ఓకే, సో ఇది. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే అబ్నార్మల్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ అండ్ సైకియాట్రీ. సో అంటే ఎవరు, సో మీనింగ్స్ ఆఫ్ ది టర్మ్స్ ఇవి ఇంపార్టెంట్. సో మళ్ళీ క్లినికల్ సైకాలజీలో, అబ్నార్మల్ సైకాలజీలో, సైకియాట్రీలో కొంచెం దాన్ని ఎలాబరేటివ్గా చదువుకోవాలి. సో మీరు ఒకసారి ఈ మనకిచ్చిన బుక్లో చాలా బాగుంది. నెక్స్ట్ హిస్టరీ కూడా ఇంపార్టెంటే. హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ అబ్నార్మల్ సైకాలజీ అంటే ఏన్షియంట్ టైమ్స్లో ఎలా ఉంది, గ్రీక్ ఉన్నప్పుడు, మెడివల్ టైమ్స్లో, మిడిల్ ఏజెస్లో ఎలా ఉంది, రిచ్ క్రాఫ్ట్ అంటే ఏంటి, ఇవన్నీ
ఒకసారి మీరు చూసుకుంటే ఈజీగా ఉంటుంది, ఈజీగానే ఉంది ఫస్ట్ లెసన్ ఇది. సో ఇవన్నీ చూసుకుంటే ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయినట్టు. ఓకే, థ్యాంక్ యూ.